రక్షణ పొందండి. యేసయ్య నిజమైన దేవుడు, నిజ రక్షకుడు, గొప్ప దేవుడు, మహనీయుడు, పూజనీయుడు. యేసయ్యను నమ్మిన వారందరికీ కూడా ఆయన రక్షణ దయచేయగలిగిన దేవుడు. ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు ఒక చిన్న గ్రామంలో సువార్త చేయడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవాతి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో అయినా ప్రభు తన ప్రజలకిచ్చిన ఆసక్తిని బట్టి మరి ప్రయాణములో ఎటువంటి అలసట లేకుండా క్షేమాన్ని అనుగ్రహించి సువార్త పరిచర్యను చేయడానికి మరి ముందుకు వెళ్ళడానికి ప్రభు ఇస్తున్న శక్తిని బట్టి, కృపను బట్టి, క్షేమాన్ని బట్టి సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే చెల్లునుగాక. దిగి వచ్చాడు. ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవుడు, గొప్ప దేవుడు, మహనీయుడు. మన కొరకు కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినాన లేచిన దేవుడు. ఆయన రక్షకుడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఆయన ప్రతి పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, చీకటి నుండి, వ్యాధి బాధల నుండి రక్షించుటకు ఒకే ఒక్క దేవుడు, సమర్థుడైన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. యేసయ్యను నమ్మండి, రక్షణ పొందండి. యేసయ్యను నమ్మండి, రక్షణ పొందండి. పరలోక రాజ్యము సమీపిస్తుంది. యేసయ్యను నమ్మండి, రక్షణ పొందండి. రానున్న దినాలు చాలా భయంకరమైన దినాలు. ఇదిగో కాలము సమీపమైంది. ప్రభు రాకడ దినాలు ఆసన్నమైనవి. నేడే నీవు రక్షణ పొందాలి. ప్రభువుని తెలుసుకో, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించు. నమ్మిన వారికి రక్షణ, దేవుని బిడ్డలారా. నమ్మని వారికి శిక్ష. చూడండి, మన ప్రతి పరిస్థితి నుండి, చీకటి నుండి, పాపం నుండి, రోగం నుండి, వ్యాధి, దుఃఖ వ్యసనముల నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. మన ప్రతి శాపము నుండి విడిపించడానికి, మన కన్నీరు తుడిచివేయడానికి ప్రభు భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నమ్మండి, రక్షణ పొందండి. ఒక వ్యక్తిలాగే నిత్య జీవం కావాలని ప్రభు యేసు దగ్గరికి వచ్చాడు. ఆయన గొప్ప ధనవంతుడు. అన్ని సుఖభోగాలన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేదు. దేవుని బిడ్డలారా, నిత్య జీవంకి మార్గం తెలియకుండా ఒక వ్యక్తి ఈ రీతిగానే ప్రభు యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు. నాకు నిత్య జీవం కావాలి అని. చూడండి, నీకున్నవన్నింటినీ పెట్టుకొని నీవే ఇప్పుడు కలిగి ఉన్న సంతోషాలు, ధనము, చుట్టూ ఉన్న ప్రతి ఆరోగ్యకరమైన పరిస్థితులన్నీ కూడా చక్కగా అనుకూలంగా ఉన్నాను కదా, బాగున్నాను కదా అన్న ప్రతి పరిస్థితిని చూసుకొని నాకు ఇదే సంతోషము, నా జీవితం ఇదే అనుకొని, నా జీవితం అదే అనుకొని, జీవితం ఇదే అనుకున్నాడు. కానీ ఆయనకు నిత్య జీవము లేదని గ్రహించి ప్రభు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. ఇదిగో నిత్య జీవం కలిగిన దేవుడు. ఆయన చెప్పినప్పుడు అతడు ధనవంతుడు కాబట్టి, అతడున్న పరిస్థితి చాలా యోగ్యంగా ఉంది కాబట్టి, బాగుంది కాబట్టి ప్రభువుని నమ్మలేకపోయాడు. ఈ అంత్య దినాల్లో కూడా మన పరిస్థితులు బాగున్నాయని, మన జీవితం బాగుందని, మన స్థితిగతులు బాగున్నాయని, మనం చక్కగా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ఈ స్థితి మనకు శాశ్వతం కాదు. దేవుని బిడ్డలారా, ఈ స్థితి ఒక దినాన ఆవిరైపోతుంది. భయంకరమైన దుర్దినములు రాబోతున్నాయి. ఒక రెప్పపాటు సమయంలోనే పరిస్థితులన్నీ మారిపోయే భయంకరమైన గడియలు రాబోతున్నాయి. ఇదిగో ఆ భయంకరమైన గడియల్లో ఈ భూమి మీద విడిచిపెట్టబడకూడదు అంటే నేడే ప్రభువుని నమ్ము, రక్షణ పొందు. యేసు అంటే రక్షకుడు.
దిగి వచ్చిన వాడు. కాబట్టి యేసయ్యను నమ్మండి, రక్షణ పొందండి. యేసయ్యను నమ్మండి, రక్షణ పొందండి. పరలోక రాజ్యము సమీపిస్తుంది. నమ్మిన వారు రక్షించబడతారు. దేవుని బిడ్డలారా, నమ్మకపోతే భయంకరమైన శిక్ష, రాబోయే దినాల్లో భయంకరమైన ఉగ్రత దినాలు, భయంకరమైన కన్నీటి దినాలు, శోక సంద్రంలో మునిగిపోయే దినాలు. కాబట్టి నేడే రక్షణ పొందు. మారు మనసు పొందండి. మారు మనసుకు తగిన ప్రతిఫలమును పట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యము సమీపిస్తుంది. పరలోక రాజ్యము సమీపిస్తుంది. ఇదిగో భయంకరమైన ఉగ్రత దినములు రాకమునిపే, చూడండి, సూర్యుడు చీకటి కాకమునిపే, ఇదిగో భూమిని చీకటి కమ్మకమునిపే, చంద్రుడి కాంతిని ఇవ్వకమునిపే, ఇదిగో ప్రభు రాకడ మునిపే ఈ దినాన్నే నీవు రక్షణ పొందు. పరలోక రాజ్యం సమీపిస్తున్నది. భయంకరమైన కాలం రాబోతున్నది. ఆ కాలంలో నీవు విడబడకూడదంటే నువ్వు దేవుని నమ్మాలి. యేసుని నమ్మండి, రక్షణ పొందండి. యేసుని నమ్మండి, రక్షణ పొందండి. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను, తన ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను, ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా, లేరన్నా యేసయ్య దైవం. చూడన్నా చూడన్నా మహిమ ప్రభు జయుడు, క్షమించును, జయమిచ్చును. మహిమ ప్రభు జయుడు, క్షమించును, జయమిచ్చును. మరణం గెలిచి లేచడన్నా. మహిమ ప్రభు జయుడు, క్షమించును, జయమిచ్చును. మహిమ ప్రభు మృత్యుంజయుడు, క్షమించును, జయమిచ్చును. ఓరన్నా చూడన్నా సిలువల ప్రాణం పెట్టడన్నా. మరణం గెలిచి లేచడన్నా. సిలువల ప్రాణం పెట్టడన్నా. మరణం గెలిచి లేచడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు, క్షమించును, జయమిచ్చును. మహిమ ప్రభు మృత్యుంజయుడు, క్షమించును, నాకు జయమిచ్చును. ఓరన్నా ఓరన్నా నమ్మండి, రక్షణ పొందండి. పరలోక రాజ్యం సమీపిస్తుంది. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఇదిగో వచ్చేవాడు ఆలస్యం లేకుండా రాబోతున్నాడు.